ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. Tonight we are going to meditate on the subject, the cross, the sign of love. ఈ రాత్రి సిలువ అనబడినది ప్రేమ అనే దానికి సూచన ఉన్నది అనే అంశం మీద మాట్లాడబోతూ ఉన్నాం. 1 John chapter 4 and verse 8 says, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఏమంటుందంటే, God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. God is nothing but love. దేవుడు కేవలం ప్రేమ తప్ప మరి ఏమీ కాడండి. And 1 John chapter 4 9 and 10 says, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9, 10 వచనాలు ఏమంటుందంటే, and God manifested this love on the cross ఆ యొక్క దేవుడు ఈ ప్రేమను ఆ సిలువ మ్రాను మీద ఆయన బయలుపరిచి ఉన్నాడు. by coming down in the form of a man called Jesus, ఆయన యేసు అయినటువంటి మానవ రూపుడుగా ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా కనబరిచి ఉన్నాడు. and by giving his life on the cross for us, అలాగనే మన కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా కనబరిచి ఉన్నాడు. he manifested his love. ఆయన తన ప్రేమను బయలుపరిచి ఉన్నాడు. The whole world is searching for the love of God today. ఈ లోకమంతా కూడా అటువంటి దేవుని యొక్క ప్రేమ కొరకే వెతుకుచూ ఉన్నది. People need love. ప్రజలకు ప్రేమ కావాలి. Everyone is asking for love. ప్రతి ఒక్కరూ ప్రేమ కొరకే అడుగుతూ ఉన్నారు. Some months ago I was in Malaysia. కొన్ని నెలల క్రితం నేను మలేషియా దేశంలో ఉన్నాను. I was addressing a series of conferences. అక్కడ ఉండినటువంటి కొన్ని క్రమముగా జరిగేటువంటి కాన్ఫరెన్సెస్ లో సదస్సులలో నేను మాట్లాడుతూ వచ్చాను. Every time I would finish my speech and come out, నేను అక్కడ నా ప్రసంగాన్ని ముగించి నేను బయటకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా a young Chinese girl would wait for me. చైనా దేశానికి సంబంధించినటువంటి ఒక యవనస్తురాలు నా కొరకే అక్కడ కనిపెడుతూ ఉండేదామె. She would bring milk to me. నా దగ్గరికి పాలు తీసుకుని వచ్చేది. So many other things to eat. ఇలాగన తినడానికి అవసరమైనటువంటి అనేకమైన వాటిని తీసుకుని వచ్చేది. She would say, ఆమె వచ్చి అనేది, Daddy, you are so tired. నాన్నగారు మీరు చాలా అలసిపోయి ఉన్నారు. You must take this milk. మీరు ఈ పాలు కొంచెం త్రాగండి. You must take this drink. ఇదిగో ఈ పానీయం మీరు తీసుకోనండి. You must eat this particular eatable. ఈ ప్రత్యేకమైనటువంటి తినుబండారాన్ని మీరు తినాలండి. Every day she was doing that. ప్రతి రోజు ఇలా చేస్తూనే వచ్చిందామె. The conference was over. సదస్సు కాస్త అయిపోయింది. I asked her, నేను ఆమెను అడిగాను, why don't you give me your address? అమ్మా నీ చిరునామా నాకు ఎందుకు ఇవ్వరాదు నువ్వు? I will send you my magazine. నాకున్నటువంటి ఒక పత్రికలు నేను నీకు పంపిస్తాను అని చెప్పాను. The girl smiled. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వి, She said, I have no address. నాకు ఏ చిరునామా లేదండి అన్నదామె. You know why she said that? ఎందుకు అలా చెప్పిందో తెలుసా అండి? She was an orphan. ఆమె ఒక అనాథ. Nobody in this world. ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఆమెకి. She told me, ఆమె అన్నది, an old woman took care of her. ఒక వృద్ధురాలు నన్ను గురించి లక్ష్యం ఉంచిందండి. She thought it is her grandmother. ఆమె ఏమనుకుందంటే ఆ వృద్ధురాలే వాళ్ళ మా అమ్మ అనుకుందామె. And she said one day that old woman died. ఒక దినాన్ని ఆ వృద్ధురాలు కాస్త చనిపోయింది. That old woman had a son. ఆ యొక్క వృద్ధురాలకి ఒక కుమారుడు ఉన్నాడు. He was married. అతనికి వివాహం అయింది. He also lived in the same home. అతను కూడా అదే ఇంటిలో నివసిస్తూ వచ్చాడు. So she used to call him as uncle. కాబట్టి ఆయన్ని ఈ అమ్మాయి అంకుల్ అని పిలిచేది. So she thought when this old woman has died, he would take care of her. ఈ వృద్ధురాలు అనగా అమ్మమ్మగా పిలిచినటువంటి ఆమె చనిపోయిన తర్వాత ఈ అంకులు నన్ను పెంచుతాళ్లే పెద్ద చేస్తాళ్లే అనుకుంది. But కానీ that man called her after the death of his mother, that old woman. ఆ యొక్క తల్లి అనగా వృద్ధురాలు చనిపోయిన తర్వాత ఈయన అమ్మాయిని పిలిచి he told her, ఆమెతో అన్నాడు, you don't belong to this family. నీవు ఈ కుటుంబానికి చెందిన దానివి కావు. You are an orphan. నీవు ఒక అనాథవి. My mother found you in a dustbin. నా యొక్క తల్లి నిన్ను చెత్త కుండీలో కనుగొంది. Somebody has thrown you as a little girl. నువ్వు పుట్టినప్పుడే ఎవరో నిన్ను తీసుకెళ్లి ఆ చెత్త కుండీలో పడవేశారు. Out of compassion, my mother held you in this home. నిన్ను చూచి కనికరపడి నా తల్లి నిన్ను తీసుకుని వచ్చి ఇంట్లో పెంచింది. You don't belong to this family. కానీ నీవు మాత్రం మా ఇంటికి చెందిన దానివి కావు. You better leave this home. కాబట్టి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. And this girl left this home.
అలాగున ఆ అమ్మాయి ఇల్లు విడిచిపెట్టేసింది. She didn't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఆమెకి. Where to go for refuge. ఆశ్రయించుతూ ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు అర్థం కాలేదు. She was roaming about in the streets. వీధులలో ఆమె తిరుగుతూ వచ్చింది. That time somebody met her అలాంటి సమయంలో ఎవరో ఒకరు ఆమెను కలుసుకున్నారు. and told her about Jesus. ఆమెకి యేసుని గురించి చెప్పారు. She said, young girl, ఆమె యవనస్తురాలుగా, there is a person called Jesus. ఇదిగో యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారని చెప్పబడింది ఆమె. He has said in the Bible in John 14:18, యోహాను సువార్త 14:18 ఇలాగున చెప్పబడి ఉన్నది, I will not leave you comfortless. నేను మిమ్మల్ని ఆదరణ లేనటువంటి వారుగా విడిచిపెట్టను, I will not leave you as an orphan. లేక అనాథులుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. If only you ask him to come into your heart, ఆయన్నే గనక మీ హృదయంలోనికి మీరు ఆహ్వానించినట్లయితే he will come into your heart. ఆయన మీ హృదయంలోనికి వస్తారు. He will take care of your life. ఆయన నీ జీవితాన్ని తగు రీతిగా లక్ష్యం ఉంచుతారు. She told me. అలాగనే నాతో చెప్పింది ఆమె. Immediately she knelt down వెంటనే ఆమె మోకరించింది, and cried to Jesus, యేసుకి మొరపెట్టింది, Lord, I am an orphan. ప్రభువా, నేను ఒక అనాథని, Nowhere to go. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు, Nobody wants me. ఎవ్వరూ నన్ను ఆశించలేదు, కోరటలేదు. Please come into my heart. కాబట్టి దయచేసి నా హృదయంలోనికి రండి. I hand over my life into your loving hands. నా జీవితాన్ని నీ ప్రేమగల హస్తములోనికి పెడుతూ ఉన్నాను. Take care of me. నన్ను నీ దగ్గర ఉంచండి, లక్ష్యం ఉంచండి. And as she prayed this prayer, అలాగ నా అమ్మాయి ప్రార్థన చేసి ఉంటుండగా a great peace came into her heart. గొప్ప శాంతి ఆమె హృదయంలోనికి వచ్చింది. And God began to take care of her. దేవుడు ఆమె గురించినటువంటి కార్యాలన్నీ ఆయన చూసుకుంటూ వచ్చాడు. She told me, ఆ తర్వాత ఆమె నాతో చెప్తూ, I long for love. నేను ప్రేమ కొరకు ఎంత కోరిక కలిగి ఉన్నానండి, I find it in Jesus. అది యేసులోనే కనుగొన్నాను. I tell him what I want, నాకేం కావాలో ఆయనతోనే చెప్తూ ఉన్నాను, and he gives that to me. ఆయన అది నాకు ఇస్తూ ఉన్నాడు. As I was listening to you, sir, అయ్యా, నేను ఇలాగ నీ దగ్గర చేస్తుండగా your words are full of love and compassion. నీ మాటల్లో ఎంత ప్రేమ కనికరములు కనబడుతున్నాయి. So I said in my heart, అప్పుడు నేను నా హృదయంలో అనుకుని ఉన్నాను, I have never seen this man, ఈ మనిషిని నేను ఎప్పుడు చూడలేదు, but love and compassion is flowing from his heart and lips. కానీ ఆయన హృదయములో నుంచి, ఆయన పెదవులలో నుంచి ప్రేమ కనికరములు అనేటువంటివి ప్రవహిస్తూ ఉన్నాయి. He shall be my father. ఆయన నాకు ఒక తండ్రిగా ఉండాలనుకున్నాను. He shall be my father. ఆయన నాకు తండ్రిగా ఉండాలి. She said, sir, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి అన్నది, can అయ్యా, I call you as my dad? నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని అడిగింది. Can I call you as my father? నేను మిమ్మల్ని నా తండ్రిగా, నాయనా అని పిలవచ్చా? I said yes. అప్పుడు నేను సరేనమ్మా అని చెప్పాను. I embraced her నేను ఆమెను కౌగిలించుకున్నాను, and I kissed her. ఆమెను ముద్దు పెట్టుకున్నాను. My dear brothers and sisters, నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, probably you are in that position today. బహుశా ఈ దినాన్ని నీవు కూడా అదే స్థితిలో ఉండి ఉన్నావేమో. Probably you cry, I am an orphan. బహుశా నీవు కూడా నేను ఒక అనాథనని అనుకుంటున్నావేమో. No father, no mother. నాకు తండ్రి లేరు, తల్లి లేరు అనుకుంటున్నావు. Nobody wants me in this world. ఈ లోకంలో నన్ను కావాలని ఎవరూ కోరుకోనట్టు లేదు. The Almighty God says, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటూ ఉన్నాడు, I have come and exhibited my love for you on the cross. ఇదిగో నీ కొరకి నా యొక్క ప్రేమని ఆ సిలువలో నేను కనబరిచి ఉన్నాను అంటున్నాడు. I will never leave you. నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను, I will never forsake you. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయను అంటున్నాడు. I will never leave you as an orphan. నేను మిమ్మల్ని ఒక అనాథగా ఎప్పటికీ విడిచిపెట్టనంటున్నాడు.